హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ కుకింగ్ బ్లాగ్. అండ్ ఈ రోజు అయితే నేను టమాటా రోటి పచ్చడి చేసి చూపిస్తాను. ఇది కొంచెం వైట్‌గా ఉంది కదా! ఎందుకంటే టమాటాలు మరీ ఎక్కువ పండలేదు. లైట్‌గా లోపల పచ్చిగా ఉన్నాయి. దోరగా ఉన్న కాయలు తీసుకొని చేశాను. ఈ రోటి పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటే. ఇక్కడైతే నేను 5 టమాటాలు, అలాగే 4 పచ్చిమిరపకాయలు, ఒక 5, 6 ఉల్లిపాయలు, అలాగే వెల్లుల్లిపాయలు అవన్నీ కూడా తీసుకున్నాను. ఇక్కడ సాంబార్ ఉల్లిపాయలయితే తీసుకున్నాను. మీకు కావాలంటే నార్మల్ ఉల్లిపాయలు కూడా తీసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, ఇంకా జీలకర్ర ఇవన్నీ ఇంగ్రీడియెంట్స్ అన్నమాట. ఫస్ట్ అయితే మనం పెనం పెట్టేసుకునేసి ఇవన్నిటిని కూడా వేయించుకోవాలి. మనం రోటి పచ్చడి చేస్తాం కదా! వీటిని బాగా వేయించుకోవాలి. ఎందుకంటే నేను లాస్ట్‌లో దీనికి పోపనేది పెట్టము. అంటే అట్లానే తింటామనమాట. అలా తింటేనే టేస్ట్ బావుంటుంది. అందుకనేసి ఇప్పుడే నీట్‌గా వీటన్నిటిని కూడా వేయించుకునేస్తే మనకి ఆ పచ్చి స్మెల్ అనేది లేకుండా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇవన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవంతా బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాము. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయని చెప్పాను కదా కాయలు. అందుకనేసి లైట్‌గా కొద్దిగా చింతపండు యాడ్ చేస్తాము. లేదా మీకు టమాటాలు కానీ పులుపు ఎక్కువ ఉన్నట్టువైతే చింతపండు కూడా వేయాల్సిన అవసరం లేదు. అలానే చేసేసుకోవచ్చు. నేను పులుపు తక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి బెంగుళూరు కాయలు అంటాం కదా! సీడ్ అలాంటి కాయల కోసం అనేసి నేను చింతపండు అయితే కొద్దిగా యాడ్ చేశాను. ఇంకా ఇప్పుడు లాస్ట్‌లో అయితే కొత్తిమీర కూడా కాడలతో సహా వేసుకుంటేనే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇందులోనే జీలకర్ర ఆల్రెడీ యాడ్ చేశాము. అలాగే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేశాము. ఇంకా ఉప్పు గాని సరిపోకపోతే మనం మిక్సీ పట్టేటప్పుడు లేదా రుబ్బేటప్పుడు ఉప్పు అనేది యాడ్ చేసుకోవచ్చు తక్కువ అనిపిస్తే నెక్స్ట్ బాగా చల్లారిపోయిన తర్వాత ఇదంతా కూడా మిశ్రమాన్ని మనం మిక్సీలో వేసుకోవచ్చు. లేదంటే రోలు ఉంటే రోట్లో కూడా వేసుకొని రుబ్బేసుకోండి. నేనైతే రోల్ ఉంది కాబట్టి రోట్లో చేసుకుంటున్నాను. మీకు రోల్ లేదంటే మిక్సీలో కూడా వేసుకోండి, పర్లేదు. ఇంకా రుబ్బుతున్నప్పుడు ఫస్ట్‌లో అయితే కొంచెం స్లోగా రుబ్బుకోవాలి. బయటకి ఎగిరిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే మనం స్పీడ్‌గా అయితే రుబ్బేసుకోవచ్చు. మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. రుబ్బేటప్పుడు సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే కూడా కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకొని మళ్ళీ కూడా రుబ్బేసుకోండి. కొంచెం ఈ విధంగా కచ్చా పచ్చాగా ఉండేటట్లు రుబ్బుకుంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పోపు కూడా వేయాల్సిన అవసరం లేదు దీనికి. ఇలానే కూడా మనం వేసేసుకొని తినొచ్చు. ఎవరికైనా ఇష్టం లేని వాళ్ళు పోపు వేసుకోవాలనుకుంటే వేసుకోండి. నేనైతే ఇలానే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బావుంది. ఇంకా ఈ విధంగా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో ఉంది. నీళ్లు కూడా ఏమి యాడ్ చేయలేదు ఇందులోకి. ఉత్త మామూలుగా టమాటాలోనే వాటరే సరిపోతాయి. ఇంకా ఈ విధంగా ఇంత రోటి పచ్చడి అయితే కంప్లీట్‌గా అయింది. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. నాకు రోట్లో రుబ్బుతున్నప్పుడే ఎప్పుడెప్పుడు తిందామా, తిందామా అనిపిచ్చింది. అంత బాగా స్మెల్ అయితే వస్తుంది. ఇంకా లాస్ట్‌లో అయితే వేడి వేడి అన్నంలో ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసుకొని, రోటి పచ్చడి వేసుకొని అయితే తిన్నాను. టేస్ట్ అయితే చాలా బాగొచ్చింది. ఖచ్చితంగా నోట్లో అయితే నీళ్లూరాయి. అంత బావుంది. ఇంకా పుల్లగా, కొంచెం కారంగా చాలా బాగా అనిపిచ్చింది. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. క్విక్‌గా అయిపోయే రెసిపీ. ఎప్పుడైనా టైం లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి.